చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 13 బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 13 బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 13 బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్, శ్వేత, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మొత్తం అసెంబ్లీకి సంబంధించినటువంటి హాల్లో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి క్యాబినెట్ లో మంత్రి మండలి సమావేశం జరిగింది. మొత్తం 15 అంశాలకు సంబంధించినటువంటి ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆగస్టు 31 లోపున అర్బన్ అలాగే లోకల్ బాడీలకు సంబంధించినటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అలాగే ఏపీసీఆర్డీఏ రాజధాని ఆ ఏరియాకి సంబంధించి మినహాయించి అనాథరైతులుగా నిర్మించినటువంటి భవనాలకు ఏదైతే ఫినలైజేషన్ విధించేటటువంటి ప్రతిపాదనకు నేడు కేబినెట్ అనేది ఆమోదం తెలిపింది. అలాగే నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోని వివిధ చట్టాలకు సంబంధించినటువంటివి అన్ని కూడా సవరిస్తూ ఈ రోజు కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీగా అంటే గతంలో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి తాడిగడప మున్సిపాలిటీగా ఉండింది. ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్ ని తొలగిస్తూ కేవలం తాడిగడప మున్సిపాలిటీగా మార్చి డ్రాఫ్ట్ బిల్లుకు కూడా పలు సవరణలు చేస్తూ ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపారు. మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహన నౌకలను ఏర్పాటు చేస్తూ కూడా ఆ కేబినెట్ లో అయితే ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965లకు సంబంధించి ప్రజా ప్రాతినిధ్యం చట్టం అలాగే 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో 3 తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించిన భూ సేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకునేందుకు కేబినెట్ లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూముల కేటాయింపుకు సంబంధించి కేబినెట్ లో చర్చ ఆమోదం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్ కి కన్వర్షన్ చేసేందుకు కూడా ప్రతిపాదనలకు కేబినెట్ లో ఆమోద ముద్ర పడింది. అలాగే ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్లు 2025లో పలు సవరణలు చేస్తూ కూడా చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం పొందింది. మొత్తానికి ఈ నెల 15వ తేదీ ఎవరైతే ముఖ్యంగా వాహనాలకు సంబంధించి ఆటోలకు సంబంధించినటువంటి యజమానులకు ఆగస్టు 15న ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తామని చెప్పేసి మహిళల ఉచిత బస్సుకు సంబంధించి ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా 15,000 ఇస్తామన్నారు వాహన మిత్రకు సంబంధించి. దానికి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు. సో ఇవన్నీ కూడా ఈ బిల్లులు అసెంబ్లీ ముందుకు రానున్నాయి. అసెంబ్లీలో ఈ బిల్లులన్నీ కూడా చర్చించి ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.